గోవధ అలాగే గోవుల అక్రమ రవాణా వెనుక హిందువులు కూడా కొంతమంది ఉంటారు అంటే మీరు ఏం చెప్తారు? ఉన్నారా, అట్లుంటారా? వాస్తవానికి గో విశిష్టత మనము రైతులకు చెప్తలేం. గోశాలలు నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క గోశాలలో వందల గోవులు ఉంటాయి. అక్రమంగా పట్టుకున్న గోవులను చట్టపరంగా ఏదో ఒక గోశాలలకు అప్పచెప్తే దాన్ని వాళ్ళు సంరక్షిస్తుంటారు. గోశాలల పేరు మీద కొంతమంది బతుకుతున్నారు, ఇది వాస్తవం. మేము హిందువులుగానే మాట్లాడుతున్నాం. ఈరోజు గోవులని రైతులకు అప్పచెప్పాలి, కానీ గోవులు రైతుల దగ్గర లేదు. ఇప్పుడు రైతులకు తెలియదు, ఎందుకంటే సమాజము గో విశిష్టత కానీ దేని గురించి కూడా ప్రభుత్వం కానీ సమాజం కానీ చెప్పే పరిస్థితి లేదు. గోవుని ఎట్లా చూస్తున్నారు రైతులు? ఒకప్పుడు గోవు ఇంట్లో భాగం. ఈరోజు హైదరాబాద్ పెద్ద పెద్ద పట్టణాలల్లో కొద్దిగా డబ్బులుండి కొద్దిగా కోట్ల రూపాయల ఆస్తులు జమగూడంగానే ఇండ్లలో కుక్కలు వస్తున్నాయి, టామీలు డామీలు ఇవి వస్తున్నాయి. అవి మంచాల మీదకి వస్తున్నాయి, సోఫాల మీదకి వస్తున్నాయి. అట్లా వెనకటికి మా తాతల కాలంలో, మా తాతలు ముత్తాతల కాలంలో గోవులు ఇంట్లో భాగం ఉండే, కాబట్టి ఆ రోజు సంస్కారం ఉన్నది. ఇంట్లో ఒక మనిషిలాగా ఉండే గోవులు, ఇంట్లో ఒక మనిషిలాగా ఉండే. గోవును ఒక పశువులాగా చూడలే, గోవును ఒక మాతలాగా చూసినాం, భూమిని ఒక మాతలాగా చూసినాం. ఈరోజు గంగను మాత అని అంటున్నాం, అట్లనే గోవును కూడా మనం మాతలాగా చూసినాం. దానికి సంరక్షణ చేసిరు, కుటుంబంలో భాగం ఉండే, కాబట్టి ఆ రోజు సంస్కారం ఉన్నది. అంటే